వెల్కమ్ టు అమ్మూస్ ఎడ్యుకేషన్ టెక్. ప్రీవియస్ వీడియోలో మనకు డిఫరెన్షియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, డిఫరెన్షియేషన్, ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఇవన్నీ చెప్పుకున్నాం. డిఫరెన్షియేషన్ విత్ పారామెట్రిక్ ఫంక్షన్ కూడా చెప్పుకున్నాం. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. y ఈక్వల్ టు f of x అనేది ఒక ఫంక్షన్, z ఈక్వల్ టు g of x అనేది అనదర్ ఫంక్షన్. సో అలాంటప్పుడు మనం dy by dz ఈజ్ ఈక్వల్ టు dy by dx by dz by dx. dy by dx మనం ఏమనుకుంటున్నామండి, f డాష్ ఆఫ్ x, dz by dxని g డాష్ ఆఫ్ x. ఇది కాన్సెప్ట్. సో మనం దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం, డిఫరెన్షియేషన్ sin x విత్ రెస్పెక్ట్ టు e పవర్ x. ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్తో డిఫరెన్షియేషన్ చేయడం ఎలా అనేది చూస్తున్నాం. అజ్యూమ్ లెట్ y ఈక్వల్ టు sin x, z ఈక్వల్ టు e పవర్ x. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ y అంటే ఏంటంటే మనకి sin x. సో sin x దట్ ఈజ్ ఈక్వల్ టు cos x. dz by dx వేర్ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ x. సో dy by dx ఆఫ్ e పవర్ x, e పవర్ x. సో dy by dz కావాలంటే మనకి ఏంటి ఫార్ములా చూడండి, dy by dx హోల్ డివైడ్ బై dz by dx. సో అలాగే మనకి ఇక్కడ dy by dx ఏంటి, cos x, dz by dx ఏంటి, e పవర్ x. సో dy by dz ఈక్వల్ టు cos x by e పవర్ x. సో నెక్స్ట్ ప్రాబ్లం, e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x. సో ఇక్కడ y అనేది ఫంక్షన్, ఒక ఫంక్షన్, z అనేది అనదర్ ఫంక్షన్. y ఈక్వల్ టు e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x, z ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x. సో dy by dx వేర్ y ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ y అంటే ఏంటంటే మనకి e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x. e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x మనం డిఫరెన్షియేషన్ చేస్తే జనరల్గా ఇదంతా x అనుకుంటాం. సో dy by dx ఆఫ్ e పవర్ x అయిందని మనకి e పవర్ x. x అంటే ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ x ఉంది. xకి మళ్ళీ చేస్తే మనకి ఏమవుతుంది, dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. దాన్ని అజ్యూమ్ మనం x అనుకుంటున్నాం, కానీ x అంటే x కాదు కాబట్టి ఉండేది. అక్కడ ఏ ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్కి మళ్ళీ మనం సపరేట్గా డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. సో ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములా వచ్చి 1 by 1 ప్లస్ x స్క్వేర్. సో ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x by 1 ప్లస్ x స్క్వేర్. అలాగే మనం dz by dx కనుక్కోవాలంటే dz by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. మనకి ఇక్కడ z అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x. tan ఇన్వర్స్ ఆఫ్ x రిప్రజెంటేషన్ చేస్తే మనకి 1 by 1 ప్లస్ x స్క్వేర్. సో ఫైనల్ dy by dz ఈజ్ ఈక్వల్ టు ఏదైతే మనకి dy by dx వచ్చిందో dz by dx వచ్చిందో రెండింటిని మనం చేస్తాం. సో dy by dx అంటే ఏంటి, మనకి e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x by 1 ప్లస్ x స్క్వేర్ బై 1 by 1 ప్లస్ x స్క్వేర్. 1 ప్లస్ x స్క్వేర్ 1 ప్లస్ x స్క్వేర్ మనకి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్స్ మనకి e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x బై 1 వస్తుంది. సో దానివల్ల రాసుకోవచ్చు e పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x. సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లం, tan ఇన్వర్స్ ఆఫ్ log x విత్ రెస్పెక్ట్ టు log ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇక్కడ దీన్ని మనం y అనుకుంటాం, దీన్ని z అనుకుంటాం. సో ఫస్ట్ dy by dx y చేస్తున్నాం. dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ log x ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ f of x అంటే మనకి ఫార్ములా ఏంటండి, 1 by 1 ప్లస్ x స్క్వేర్. x అంటే మనకి ఇక్కడ x కాదు కదండి ఉండేది, జనరల్గా f of x కాబట్టి f of x హోల్ స్క్వేర్ ఇంటూ dy by dx ఆఫ్ x. సో 1 by ఇక్కడ మనకి f of x tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఏముంది మనకి x ప్లస్లో log x. సో log x హోల్ స్క్వేర్ dy by dx ఆఫ్ log x 1 by 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ ఇంటూ dy by dx ఆఫ్ log x ఏంటంటే మనకి 1 by x. సో మల్టిప్లై చేస్తే 1 by x ఇంటూ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. ఇది dy by dx. నెక్స్ట్ అలాగే z by dx కనుక్కోవాలంటే z అంటే ఏంటంటే మనకి log ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. సో దాన్ని అలాగే రాసుకుంటాం dy by dx ఆఫ్ log ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. సో dy by dx ఆఫ్ లోపల మనకి ఏదైనా ఉంది దాన్ని మనం అజ్యూమ్ x అనుకుంటాం. సో dy by dx ఆఫ్ log x అంటే 1 by x. సో అక్కడ ఏముంటే అది అలాగే రాసుకుంటాం. సో 1 by tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ మళ్ళీ xకి చేస్తే x అంటే x కాదు కదండి మనకి ఇక్కడ ఉండేది, xకి చేస్తే ఏమవుతుంది 1 by 1 ప్లస్ x. సో dz by dy ఈజ్ ఈక్వల్ టు 1 by tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ బై 1 by x ఇంటూ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. సో dz by dy అది మనకి కావాల్సింది ఏంటి, dz by dy దాన్ని సింప్లిఫై చేస్తున్నాం. a by b by c by d ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతాయి. సో x ఇంటూ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ డివైడ్ బై tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ x స్క్వేర్. సో ఇక్కడ మనకి dz by dy వచ్చింది. మనకు కావాల్సిన dz by dy కాదు కదండి, dy by dz కదా. సో dy by dz ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ బై x ఇంటూ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. అంటే రెసిప్రోకల్ అవుతాయండి.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, log of sin x with respect to cot x. Let y is equal to log of sin x, z is equal to cot x. So dy by dx is equal to dy by dx of y అంటే ఏంటంటే మనకి log of sin x. సో 1 by x, x అంటే మనకి 1 by sin x ఇంటూ x అంటే x కాదు కదండి, మనకు ఉండేది sin x కదా, sin x చేస్తే మనకు మళ్ళీ వస్తుంది dy by dx of sin x అంటే cos x. సో మల్టిప్లై చేస్తే cos x by sin x, దాన్ని మనం ఏమనుకోవచ్చు cot x. నెక్స్ట్ అలాగే మనం dz by dx చేయాలి. dz by dx అంటే d by dx ఆఫ్ z, z అంటే cot x. సో d by dx ఆఫ్ cot x అంటే మైనస్ cosecant స్క్వేర్ x. సో మనకి dy by dx కనుక్కున్నాం, dz by dx కనుక్కున్నాం. దాన్ని చూడండి dy by dz అనేది ఈజీగా కనుక్కోవచ్చు. సో ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తాం, cot x by మైనస్ cosecant స్క్వేర్ x. నెక్స్ట్ ప్రాబ్లం, tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square with respect to tan inverse of sin inverse of 2x by 1 plus x square. Let y is equal to tan inverse of 2x by 1 minus x square with respect to sin inverse of 2x by 1 plus x square. సో ఒకదాన్ని y అనుకుంటే ఇంకో దాన్ని z అనుకుంటాం. అందులో చూడండి dy by dx is equal to d by dx of y అంటే ఏంటి మనకి tan inverse of 2x by 1 minus x square. Put x equal to tan theta. మనం ప్రీవియస్గా ట్రాన్స్ఫర్మేషన్ టాపిక్స్ చెప్పుకున్నాం కదండి, ట్రాన్స్ఫర్మేషన్స్ లాగా ఇప్పుడు x అన్న ప్లేస్లో అంతా మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, tan theta ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో d by dx of tan inverse of 2 tan theta by 1 minus tan square theta, that is equal to d by dx of tan inverse of 2 tan theta by 1 minus tan square theta అంటే మనం ట్రిగ్నోమెట్రీలో ఒక ఫార్ములా tan 2 theta. సో tan inverse tan క్యాన్సిల్ అయిపోతాయి. సో d by dx of 2 theta, 2 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాస్తాం. సో d by dx of theta. సో x ఈక్వల్ టు tan theta అంటే theta ఈక్వల్ టు tan inverse of x కదండి, ఇటువైపు ఉన్నది అటువైపుకి వెళ్తే మనకి ఇన్వర్స్ అవుతుంది. సో 2 ఇంటూ d by dx of tan inverse of x. tan inverse of x మనకి ఏంటండి ఫార్ములా 2 ఇంటూ 1 by 1 plus x స్క్వేర్. సో 2 ఇంటూ 1 2, సో 2 by 1 plus x స్క్వేర్. అలాగే dz by dx కనుక్కుంటాం, sin inverse of 2x by 1 plus x స్క్వేర్. సో వేర్ కీప్ x is equal to tan theta. tan theta అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం x ప్లేస్లో. సో d by dx of sin inverse of 2 tan theta by 1 plus tan square theta. మనకు బేసిక్ ఫార్ములా ఉందండి ట్రిగ్నోమెట్రీలో, d by dx of sin inverse of 2 tan theta by 1 plus tan square theta అంటే మనం sin 2 theta రాసుకోవచ్చు. సో sin inverse sin క్యాన్సిల్ అయిపోతుంది. సో d by dx of 2 theta. సో వేర్ x is equal to tan theta, theta equal to tan inverse of x. సో theta ప్లస్ మనం tan inverse of x అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 ఇంటూ d by dx of tan inverse of x అంటే 1 by 1 plus x స్క్వేర్. సో 2 ఇంటూ 1 2, దట్ ఈస్ ఈక్వల్ టు 2 by 1 plus x స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు dy by dz ఈక్వల్ టు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో dy by dz ఈక్వల్ టు మనకి 1 అనేది మిగులుతుంది. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం, cos ఇన్వర్స్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 3x విత్ రెస్పెక్ట్ టు sin ఇన్వర్స్ ఆఫ్ x. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని y అనుకుంటాం, ఇంకొక ఫంక్షన్ని z అనుకుంటాం. ఫస్ట్ ఒక్కొక్క దానికి సపరేట్గా డిఫరెన్షియేషన్ చేస్తాం. సో dy by dx is equal to dy by dx of cos ఇన్వర్స్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 3x. పుట్ x is equal to cos theta. మనకి ప్రాబ్లం చూడంగానే అర్థమవుతుందండి x ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలని. ఫార్ములాస్ అన్ని బట్ మనకి ఇలా తెలియాలంటే ట్రిగ్నోమెట్రిక్ మీద మంచి గ్రిప్ ఉండాలి. సో x ఈక్వల్ టు cos theta, theta is equal to cos ఇన్వర్స్ ఆఫ్ x. సో x ఉన్న చోటంతా మనం ఏం పెడుతున్నామండి, cos theta పెడతాం. సో dy by dx of cos ఇన్వర్స్ ఆఫ్ 4 cos క్యూబ్ theta మైనస్ 3 cos theta. సో dy by dx of cos ఇన్వర్స్ ఆఫ్ 4 cos క్యూబ్ theta మైనస్ 3 cos theta అంటే ఏంటి మనకి ఫార్ములా cos 3 theta. సో cos ఇన్వర్స్ cos క్యాన్సిల్ అయిపోతే dy by dx of 3 theta, 3 అనేది సపరేట్ చేస్తాం. సో dy by dx of theta, theta is equal to ఏమని సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనకి cos ఇన్వర్స్ ఆఫ్ x. జనరల్గా మనకి ఫార్ములా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది. cos ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములా ఏంటి, 3 ఇంటూ మైనస్ 1 by root of 1 minus x square. సో మైనస్ 1 ఇంటూ 3 అంటే ఏంటండి, మైనస్ 3 by root of 1 minus x square. సో అలాగే మనం dz by dx is equal to d by dx of sin inverse of x. sin inverse of x అంటే ఏంటంటే మనకి 1 by root of 1 minus x square. సో dy by dz is equal to ఏదైతే మనం ప్రీవియస్గా కనుక్కున్నామో dy by dx, dz by dx రెండు సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ 3 by root of 1 minus x square by 1 by root of 1 minus x square, దట్ ఈస్ ఈక్వల్ టు రెండిట్లో మనం డినామినేటర్లో ఏముంది, రూట్ ఆఫ్ 1 minus x square అనేది కామన్గా ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ టర్మ్ మనకి ఏం మిగులుతుందండి, మైనస్ 3 by 1. సో దాన్ని మనం ఎలా రిలేట్ చేసుకోవచ్చు, మైనస్ 3. నెక్స్ట్ ప్రాబ్లం, tan ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ x క్యూబ్ బై 1 minus x square విత్ రెస్పెక్ట్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 plus x square. ఒక ఫంక్షన్ని y అనుకుంటాం, ఇంకో ఫంక్షన్ని z అనుకుంటాం. పుట్ x ఈక్వల్ టు tan theta. సో d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta. So d by dx of tan inverse of tan 3 theta, that is equal to d by dx of 3 theta. So that is equal to 3 into d by dx of tan inverse of x, that is equal to 3 into 1 by 1 plus
x square. d by dx of tan inverse of x అంటే ఎంత అంటే మనకి 1/1 plus x square. సో 3 into 1 అంటే 3. సో 3/1 plus x square. dz by dx. సో మనకి z అంటే ఏంటంటే ఫంక్షన్ d by dx of sin inverse of 2x by 1 plus x square. సో దాన్ని x ప్లస్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, సిన్స్ x is equal to tan theta సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 2 tan theta by 1 plus tan square theta. ఇక్కడ మనకి ఏమవుతుందండి ఫార్ములా, సిన్స్ sin 2 theta is equal to 2 tan theta by 1 plus tan square theta. సో దాన్ని మనం ఎలా రిలేట్ చేసుకోవచ్చు, d by dx of sin inverse of sin 2 theta. సో sin inverse sin క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, d by dx of 2 theta. సో 2 అనేది కాన్స్టెంట్ ముందుకు పంపిస్తాం. d by dx of theta 2 into d by dx of theta అంటే ఏంటంటే మనకి tan inverse of x. d by dx of tan inverse of x ఏంటి ఫార్ములా, 1/1 plus x square. సో 2 into 1 2/1 plus x square. సో dy by dz is equal to 3/1 plus x square by 2/1 plus x square. 1 plus x square 1 plus x square క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ టర్మ్స్ 3/2. నెక్స్ట్ కాన్సెప్ట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. To find out dy by dx of an infinite series, we use the fact that if a term is deleted from the infinite series, it remains the same. Suppose we want to find the derivative of function which is in the form of, చూడండి ఎలా ఉంటుందంటే ఇన్ఫినిట్ సిరీస్ అంటే రిపీటెడ్గా టిల్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అలాగే పవర్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దాన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్గా తీసుకుంటాం. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ ఫంక్షన్ అన్నిటిని మనం ఏమనుకుంటాం, y అనుకుంటాం. సో y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, ఒకటి మాత్రం అలాగే వస్తుంది, రిమైనింగ్ అన్నిటిని మనం కలిపి y. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులో మనం స్క్వేరింగ్ చేస్తాం. సో y స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y. దీన్ని మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి dy by dx of y square 2y అంటే x కాదు కదా ఇక్కడ ఉండే మనకు y కాబట్టి dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైకి చేస్తే dy by dx. సో 2y ఇంటూ dy by dx, అటువైపున ప్లస్ dy by dx, ఇటువైపుకి వస్తే మైనస్ dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. dy by dx అనేది కామన్గా ఉంది, సపరేట్ చేస్తే 2y minus 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. dy by dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై 2y minus 1. దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడండి, లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో y క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో అది అలాగే రాసుకుంటాం. సో ఇప్పుడు మనం పైన ఉన్న అన్నిటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక్కటే టర్మ్ రాస్తాం, రిమైనింగ్ అన్ని టర్మ్స్ని మనం y అనుకుంటాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ y, వీటన్నిటిని మనం y అనుకుంటాం ప్రీవియస్ ప్రాబ్లం లాగా. టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. సో log y ఈక్వల్ టు log ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ y. సిన్స్ మనకు తెలుసు ఫార్ములా ఏంటి, log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a. సో దాన్ని బేస్ చేసుకొని మనకి log y ఈజ్ ఈక్వల్ టు y log f of x. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో dy by dx of log y ఈజ్ ఈక్వల్ టు dy by dx of y ఇంటూ log f of x. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇది ఇది v. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి dy by dx of log y అంటే 1/y. y అనేది అనదర్ ఫంక్షన్ కాబట్టి yకి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ vకి డిఫరెన్షియేషన్ చేస్తాం, v ఇంటూ యూకి డిఫరెన్షియేషన్ చేస్తాం. సో 1/y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ dy by dx ఆఫ్ log f of x అంటే 1/f of x. x అంటే x కాదు కదండి మనకు ఉండేది f of x కాబట్టి f of xకి డిఫరెన్షియేషన్ చేస్తే f డాష్ ఆఫ్ x ప్లస్ log f of x ఇంటూ dy by dx 1/y ఇంటూ dy by dx మైనస్ ఇప్పుడున్న ప్లస్ టర్మ్ ఇటువైపుకి వస్తే మైనస్ log f of x into dy by dx that is equal to y into f dash of x by f of x. రెండిట్లో మనకు dy by dx అనేది కామన్గా ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాం. 1/y minus log f of x that is equal to y into f dash of x by f of x. dy by dx is equal to మనం ఏం చేస్తున్నాం, LCM తీసుకుంటున్నాం. 1 minus y into log f of x by y that is equal to y into f dash of x by f of x. సో dy by dx is equal to మనం ఏం చేస్తున్నామంటే a బై b బై c బై d ఫామ్లో ఉన్నాయి కాబట్టి అటువైపు పంపిస్తున్నాం. సో
dy by dx is equal to fy into f dash of x by f of x into reciprocal అవుతాయి y by 1 minus y log f of x dy by dx equal to y into y square f dash of x by f of x into 1 minus y log f of x. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫైండ్ dy by dx is if y is equal to root x plus root x plus root x plus and so on infinity, let y is equal to f of x. So y is equal to and so on. వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే deleting in a single term. Since by deleting a single term the infinity series remains the same, it can be written as y is equal to root of x plus ఈ టర్మ్స్ అన్నిటిని మనం ఏమనుకుంటున్నాం y అనుకుంటాం రిమైనింగ్ టర్మ్స్ అన్ని. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ టర్మ్స్ మనకి x ప్లస్ y మిగులుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ on both sides 2y into dy by dx that is equal to dy by dx of x plus dy by dx of y to 2y into dy by dx that is equal to dy by dx of x అంటే 1 dy by dx ఇక్కడ ఉన్న ప్లస్ టర్మ్ ఇటువైపుకి వస్తే మైనస్ 2y into dy by dx మైనస్ dy by dx is equal to 1. రెండిట్లో మనకి dy by dx అనేది కామన్గా ఉంది, కామన్ తీస్తాం. dy by dx is into 2y minus 1 is equal to 1. dy by dx is equal to ఇటువైపు మల్టిప్లికేషన్ టర్మ్ ఉంది, అటువైపుకి వెళ్తే మనకి డివిజన్ టర్మ్ అవుతుంది. సేమ్ అలాగే మనకి అనదర్ ప్రాబ్లం y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ అండ్ సో ఆన్. సో ఇక్కడ ఒక ఫంక్షన్ మాత్రమే రాసుకుంటాం, రిమైనింగ్ అన్ని టర్మ్స్ మనం ఇన్ఫినిటీ టర్మ్స్ అన్ని డిలీట్ చేసి సింగిల్ టర్మ్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో వీటన్నిటిని కలిపి మనం ఏమనుకుంటున్నాం y. సో y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ y స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ y స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి డైరెక్ట్గా రాసాము ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ y. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సేమ్ ప్రీవియస్గా ఎలాగ చేసాము ఇప్పుడు కూడా అలాగే డిఫరెన్షియేట్ ఆన్ both sides. So y కి డిఫరెన్షియేషన్ చేస్తే 2y into dy by dx that is equal to d by dx of cos x plus d by dx of y. So 2y into dy by dx ఇట్ సైడ్ ఉన్న పాజిటివ్ టర్మ్ వైపుకి వెళ్తే మనకు మైనస్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ d by dx of cos x ఫార్ములా ఏంటి మనకి మైనస్ sin x. సో 2y dy by dx కామన్ తీస్తున్నాం, 2y minus 1 that is equal to minus sin x. మనకు కావాల్సిన ఓన్లీ dy by dx కదండి. సో dy by dx is equal to minus sin x బై ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే డివిజన్. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం y is equal to root of cot x plus root of cot x plus root of cot x and so on. సో ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫినిటీ సిరీస్ ఉన్నదాన్ని మనం సింగిల్ టర్మ్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో y is equal to root of cot x plus y స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ సో దట్ అవర్ టర్మ్ బికమ్ y స్క్వేర్ is equal to cot x plus y. ఎందుకంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో y స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2y into dy by dx into d by dx of cot x plus dy by dx. సో 2y into dy by dx ఇట్లున్న పాజిటివ్ టర్మ్ ఇటువైపు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ dy by dx దట్ ఈస్ ఈక్వల్ d by dx ఆఫ్ cot x. సో రెండిట్లో మనకి dy by dx అనేది కామన్గా ఉంది కాబట్టి 2y minus 1 d by dx ఆఫ్ cot x అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ x. సో మనకు అందులో నుంచి dy by dx కావాలి అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ x బై అటువైపు ఉన్న మల్టిప్లికేషన్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే డివిజన్. సో 2y minus 1. సో సేమ్ అనదర్ ప్రాబ్లం రూట్ y ఈజ్ ఈక్వల్ రూట్ sin x ప్లస్ రూట్ sin x ప్లస్ రూట్ sin x ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ టోటల్ టర్మ్ అంతా మనం ఏమనుకుంటాం y అనుకుంటాం. సో రూట్ ఆఫ్ sin x ప్లస్ y స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ y వస్తుంది. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది y స్క్వేర్ చేస్తే 2y into dy by dx దట్ ఈస్ ఈక్వల్ టు d by dx ఆఫ్ sin x ప్లస్ dy by dx. సో సేమ్ టర్మ్ అలాగే వస్తుంది. d by dx ఆఫ్ sin x ఏందని మనకి cos x ప్లస్ dy by dx ఇక్కడ పాజిటివ్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే మైనస్ అవుతుంది, 2y into dy by dx మైనస్ dy by dx ఈజ్ ఈక్వల్ టు cos x. సో రెండిట్లో మనకి dy by dx అనేది కామన్గా ఉంది, కామన్ తీస్తే 2y minus 1 దట్ ఈస్ ఈక్వల్ టు cos x. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు cos x బై 2y minus 1. సేమ్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం v ఈజ్ ఈక్వల్ టు v కాదు ఫిఫ్త్ ప్రాబ్లం y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ tan x ప్లస్ tan x ప్లస్ tan x అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ టర్మ్స్ మనం సింగిల్ టర్మ్ రాసుకుంటున్నాం డైరెక్ట్గా. సో tan x ప్లస్ ఈ టర్మ్ అంతటిని మనం y అనుకుంటున్నాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ tan x ప్లస్ y డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో y స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 2y into dy by dx ప్లస్ dy by dx ఆఫ్ tan x ప్లస్ dy by dx. సో చేస్తే 2y into dy by dx మైనస్ అక్కడ ఉన్న పాజిటివ్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే మైనస్ dy by dx దట్ ఈస్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ x. రెండిట్లో మనకి dy by dx అనేది కామన్గా ఉంటుంది కాబట్టి కామన్ తీస్తే 2y minus 1 into dy by dx దట్ ఈస్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ x. మనకి ఓన్లీ dy by dx కావాలి కాబట్టి dy by dx ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ x బై 2y minus 1. సేమ్ అలాగే అనదర్ ప్రాబ్లం y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సెకండ్ x ప్లస్ రూట్ ఆఫ్ సెకండ్ x ప్లస్ రూట్ ఆఫ్ సెకండ్ x అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దాన్నే మనం ఇన్ఫినిటీ టర్మ్ ఉన్నదాన్ని సింగిల్ టర్మ్గా రాసుకుంటాం y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సెకండ్ x ప్లస్ y.
స్క్వేరింగ్ ఆన్ ఆఫ్ secant x ప్లస్ y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయేసి రిమైనింగ్ టర్మ్స్ secant x ప్లస్ y మిగులుతుంది. దాన్ని డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాము. సో వైని డిఫరెన్షియేషన్ చేస్తే y స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2y ఇంటూ dy బై dx లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు dy by dx of secant x plus dy by dx. అటు సైడ్ ఉన్న పాజిటివ్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే మైనస్ అవుతుంది. 2y ఇంటూ dy by dx మైనస్ dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ secant x. సో రెండిట్లో dy by dx అనేది కామన్గా ఉంది కాబట్టి మనం సపరేట్ చేస్తాం. సో dy by dx ఇంటూ 2y మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ secant x ఫార్ములా ఏంటంటే మనకి secant x ఇంటూ tan x. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు secant x ఇంటూ tan x. ఇటు సైడ్ ఉన్న మల్టిప్లికేషన్ టర్మ్ అటువైపుకి వెళ్తే మనకి డివిజన్ అవుతుంది. Very important problem. One more problem, that is prove that problems. Find dy by dx is equal to x power x and so on infinity. Prove that dy by dx is equal to y square by x into 1 minus y log x. Y equal to f of x. సో ఇచ్చిన ప్రాబ్లం అలాగే రాసుకుంటాం. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. సో ఇక్కడ టర్మ్స్ అన్నట్టు మనం ఏమనుకుంటాం, ఇన్ఫినిటీ టర్మ్ అనేది సింగిల్ టర్మ్ అనుకుంటాం కాబట్టి y అనుకుంటాం. సో టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ log y is equal to log x power y. మనకు ఫార్ములా తెలిసిందే, log a power m is equal to m log a. సో దాన్ని బేస్ చేసుకొని log y is equal to y into log x. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ dy by dx of log y that is equal to dy by dx of y into log x. సో ఇక్కడ మనం u into v ఫార్ములా యూజ్ చేస్తాం. సో log y అంటే y, ఇక్కడ మనకి x కాదు కదండి ఉండేది. సో విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి 1 by y ఇంటూ మళ్ళీ y చేస్తే dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు y u అలాగే పెట్టి v చేస్తాం, v అలాగే పెట్టి u చేస్తాం. సో v అంటే ఏంటి ఇక్కడ log x, u అంటే y. సో 1 by y into dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు y into dy by dx of log x అంటే 1 by x ప్లస్ log x into y చేస్తే dy by dx. సో 1 by y into dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు y by x ప్లస్ log x into dy by dx. సో ఈ టర్మ్ ఇటువైపుకి వస్తే మైనస్ అవుతుంది. సో 1 by y into dy by dx మైనస్ log x into dy by dx ఈజ్ ఈక్వల్ టు y by x. సో రెండిట్లో మనకి dy by dx అనేది కామన్ కదండి. కామన్ తీస్తే 1 by y మైనస్ log x దట్ ఈజ్ ఈక్వల్ టు y by x. dy by dx ఈజ్ ఈక్వల్ టు y by x బై 1 మైనస్ మనం ఏం చేస్తున్నాం, ఎల్సిఎం చేస్తున్నాం, 1 మైనస్ y ఇంటూ log x బై y. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు y by x. a బై b బై c బై d ఫామ్లో ఉంది కాబట్టి y by x ఇంటూ అటువైపుకి వెళ్తే మనకి రెసిప్రోకల్ చేస్తాం. సో y బై 1 మైనస్ y ఇంటూ log x. dy by dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ y స్క్వేర్ బై x ఇంటూ 1 మైనస్ y log x. అలాగే సెకండ్ ప్రాబ్లం చూడండి, y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ sin x హోల్ పవర్ sin x అలాగే ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. దాన్నే మనం y ఈజ్ ఈక్వల్ టు f of x అనుకుంటాం. సో ఇచ్చిన గివెన్ ప్రాబ్లం ఈక్వేషన్ నెంబర్ 1 y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ y టర్మ్స్ అన్నట్టు మనం y అనుకుంటాం. టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో సేమ్ లాగ్ a పవర్ m అంటే m log a కదా, అలాగే log y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ sin x పవర్ y అంటే log y ఈజ్ ఈక్వల్ టు y log sin x. సో దట్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ dy by dx ఆఫ్ log y ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ y ఇంటూ log sin x. ఇక్కడ కూడా అంతే అండి, మనకి ఇది u అనుకుంటాం, ఇది v అనుకుంటాం. 1 by y ఇంటూ dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ u అలాగే పెట్టి v చేస్తాం, v అలాగే పెట్టి u చేస్తాం. సో 1 by y ఇంటూ dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ dy by dx ఆఫ్ log x. ఈ టర్మ్ ఏదైనా కానీ మనం ఏమనుకుంటాం, అజ్యూమ్ ఇట్ యాజ్ x. సో log x అంటే 1 by x, మళ్ళీ x అంటే x కాదు కదండి మనకు ఉండేది sin x కాబట్టి sin xకి మళ్ళీ చేస్తాం. సో cos x అవుతుంది ప్లస్ log x ఇంటూ dy by dx 1 by y ఇంటూ dy by dx మైనస్ log ఆఫ్ ఇట్ సైడ్ పాజిటివ్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే మైనస్. సో మైనస్ log sin x ఇంటూ dy by dx దట్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ cos x by sin x. ఈ టర్మ్ అలాగే ఉంటుంది. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు 1 by y మైనస్ log sin x దట్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ cos by sin అంటే ఏంటంటే మనకి cot x. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఉంటాం అలాగే ఉంటుంది, ఇటు సైడ్ మల్టిప్లికేషన్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే డివిజన్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు y cot x ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది y బై 1 మైనస్ y ఇంటూ log ఆఫ్ sin x. dy by dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ y స్క్వేర్ cot x బై 1 మైనస్ y ఇంటూ log sin x. సో సేమ్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం cos x పవర్ cos x అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అజ్యూమ్ ఇట్ యాజ్ y ఈక్వల్ టు f of x, y ఈక్వల్ టు cos x అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ టర్మ్ అందరినీ మనం ఏమనుకుంటామంటే y. సో y ఈక్వల్ టు cos x పవర్ y టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ log y ఈజ్ ఈక్వల్ టు log cos x పవర్ y డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే log y is equal to y log cos x. So differentiating on both sides. So dy by dx of log y is equal to dy by dx of
y log cos x. So 1 by y into dy by dx that is equal to u into v చేస్తాం, v into u చేస్తాం. సో 1 by y into dy by dx that is equal to y into dy by dx of log x అంటే x కాదు. సో 1 by cos x, cos x చేస్తే minus sin x plus log cos x into dy by dx. 1 by y into dy by dx minus ఇటు సైడ్ ఉన్న ప్లస్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే మైనస్ log cos x into dy by dx that is equal to minus y into minus of sin x minus y sin x by cos x. సో రెండిట్లో మనకి dy by dx కామన్గా ఉంది కాబట్టి dy by dx కామన్ తీస్తే 1 by y minus log cos x that is equal to minus y sin x by cos x. So dy by dx is equal to 1 minus y log cos x by y that is equal to sin by cos అంటే మనకి ఏమొస్తుందండి sin by cos tan అవుతుంది. సో dy by dx is equal to minus y tan x అలాగే ఉంటుంది. ఇటు సైడ్ ఉన్న టర్మ్స్ అటువైపుకి వెళ్తే రెసిప్రోకల్ అవుతాయి. y by 1 minus y into log cos x. సో dy by dx is equal to minus y tan x, y into y square minus y square tan x by 1 minus y log cos x. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టాపిక్స్ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.